అమ్మా అమ్మా, ఏమిటమ్మా దేవుని బాధగా ప్రార్థిస్తున్నావు? అబ్బే ఏం లేదమ్మా. నాకు తెలుసమ్మా, నువ్వెప్పుడూ ఆలోచించేది బాధపడేది నా గురించేగా. అమ్మా, నీ దేవుడి మాట ఎలా ఉన్నా నా ఫ్రెండ్ లత కారణంగా మన కష్టాలన్నీ గట్టెక్కి వాళ్ళ నాన్నగారి ఫ్యాక్టరీలో నాకు ఉద్యోగం ఇప్పించింది. వెంటనే రమ్మని రాసింది. రాధా, ఇప్పుడు ఉద్యోగం కోసం ఆ ఊరు వెళ్ళడం ఏమిటమ్మా? ఇక్కడే ప్రయత్నిస్తే ఏదో ఒక పని దొరకపోదా? అదేమిటమ్మా, ఇదేదో మన సొంత ఊర్లాగా ఈ ఇల్లు మన సొంత ఇల్లాగా ఇక్కడే ఉండాలంటావు? అమ్మా, ఇంత మంచి జీతంతో ఇంత పెద్ద ఉద్యోగం దొరకడం అంత తేలిక కదమ్మా. పైగా ఉద్యోగంతో పాటు ఉండడానికి ఇల్లు కూడా ఇస్తానంటుందమ్మా లత. ఏమిటో ఈ డబ్బున్న వాళ్ళు ఎప్పుడెలా మారుతారు? లత అందరి లాంటిది కాదమ్మా, నువ్వు సందేహించుకో. ఈ ఉద్యోగం కాదనకమ్మా. అనమ్మా ప్లీజ్. సరే. రాధా, ఇల్లు ఎలా ఉంది? నిజం చెప్పమంటే అబద్ధం చెప్పంటావా? అబద్ధం చెప్పడం నీకు అలవాట్లేదుగా. నీ మనసులా విశాలంగా ఉంది, నీ మాటలా కళకళలాడుతుంది. ఈ ఇంట్లో ఉంటే నీ స్నేహం నీళ్ళు ఉన్నట్టు. ఏమిటే ఊరికే పొగడేస్తున్నావు? పొగట్టు కాదే, మనసులో మాట. లత, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు లేని నా జీవితంలో నీలాంటి స్నేహితురాలు దొరకడం నిజంగా నా అదృష్టం. నీకు లేని వాళ్ళు నాకు మాత్రం ఉన్నారా? ఒక తేడా ఉంది. ఆస్తి ఐశ్వర్యం ఉన్న నీలాంటి దానికి చాలా మంది స్నేహితురాలు దొరుకుతారు. నాలాంటి పేదదానికి దొరకడం. ఈ దొరకడం గిరకడం అలా ఉంచు. ముందు నీకు ఒక వార్నింగ్ ఇవ్వాలి. ఇక నుంచి మన ఇద్దరి మధ్య ఈ రిచ్ అండ్ పూర్ అనే ప్రసక్తే రాకూడదు. వచ్చినా నా కొళ్ళు మండిపోతుంది. ఐఎమ్ సారీ, ఇంకెప్పుడు కమాన్. రాధా, సృష్టిలో తీయనిది స్నేహం అంటారు. ఎందుకో తెలుసా? స్నేహంలో ఏ స్వార్థం ఉండదు, దాపరికం ఉండదు, దగ ఉండదు, మోసం ఉండదు. అందుకు ఉదాహరణ మన స్నేహిని. ఈ స్నేహం మన జీవితాల చివరి వరకు ఇలాగే ఉండాలి. ఉంటుంది లత, తప్పకుండా ఉంటుంది. నమస్కారం అండి. ఏ రాము, ఇలా వచ్చావు? మీకు ఇదివరకు చెప్పాను చూడండి, మా తమ్ముడు పట్నంలో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడని. వాడే వీడు. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. నమస్కారం సార్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. వెరీ గుడ్ యంగ్ మ్యాన్. నీలాంటి చదువుకున్న యువకులు చాలా అవసరం. చూడరాము, రేపు ఆదివారం నాడు మీ తమ్ముడిని ఒకసారి మా ఇంటికి పంపు. అలాగేనండి. వస్తాం సార్. మీరు రోజు ఇక్కడికి వస్తుంటారా? ఈ రోజే వచ్చానండి. అయినా రేపటి నుంచి నేను ఇక్కడ ఉంటేనేగా ఇక్కడికి రావడానికి. అదేమిటి? అవునండి, సిటీకి వెళ్ళి ఏదైనా జాబ్ ట్రై చేయాలనుకుంటున్నాను. ఇక్కడే ఏదైనా ఫ్యాక్టరీలో ఉద్యోగం ట్రై చేయొచ్చుగా. అంటే నన్ను ఇక్కడే ఉండిపోమంటారా? నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా మీరు మాత్రం ఖచ్చితంగా నా మనసులో ఉండిపోతారు. రాధా, ఈ పుట్టినరోజు కూడా నువ్వు నాతో ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకేగా ఉద్యోగం ఇల్లు ఇచ్చి నీ దగ్గర ఉంచుకున్నావు. ఇంటికి ఇల్లు సదుపాయంగా ఉందా? బ్రహ్మాండంగా ఉంది. నిజంగా ఈ సాయం చేసినందుకు నీకు డాడీకి థ్యాంక్స్ చెప్పాలి. ఇద్దరిని కలిపి నాకే చెప్పడం దేనికే? డాడీని ఇంట్రడ్యూస్ చేస్తాను, అదేదో డాడీకే చెప్పు. కమాన్ కమాన్. అపరా, డాడీ ఏం చేస్తున్నారు? మన ఫ్యాక్టరీ వర్కర్ రాము తమ్ముడు కృష్ణబాబట. ఆయన వస్తే మాట్లాడుతున్నారమ్మా. రాధా, ఇప్పుడే వస్తాను. మిస్టర్ కృష్ణ, నిన్ను మా ఫ్యాక్టరీలో చీఫ్ మెకానిక్ గా అపాయింట్ చేయదలుచుకున్నాను. నీకేమైనా అభ్యంతరం? అభ్యంతరం ఏముంటుందండి? ఎంత చదువు చదివినా ఎక్కడా ఉద్యోగం దొరకని ఈ రోజుల్లో మీరు ఇలా పిలిచి నాకు ఉద్యోగం ఇచ్చారంటే ఇది కేవలం నా అదృష్టం. నో, అదృష్టం మీది కాదు, మాది. ఎందుకంటే మీ అంత తెలివైన మనిషి మా ఫ్యాక్టరీలో పనిచేయడానికి ఒప్పుకోవడం మా అదృష్టం. ఏం డాడీ? మీ అభిమానానికి చాలా థ్యాంక్స్. వస్తాను. బై, నువ్వు రేపే డ్యూటీలో జాయిన్ కావచ్చు. అలాగే సార్, వస్తాను.